అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ఆడపడుతున్నారా, ఇళ్ళల్లో కొన్ని లొల్లు అవుతున్నాయి, గల్లీలలో కొన్ని లొల్లు అవుతున్నాయి. ఎందుకు లొల్లు అంటే ఇందిరా మహిళా శక్తి చీరలు మాకెందుకు ఇయ్యలేదు అనే ముచ్చట మీద. కాబట్టి ఈ లొల్లి కాకుండా ప్రభుత్వము ప్రకటన చేసింది, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీర ఇయ్యబోతా ఉందట. అది ఏ రకంగా, ఏం కథ, ఏం లెక్క, పెట్రోల్ బంకులు ఇస్తారట, అట్నే సోలార్ ప్లాంట్లు ఇస్తారట. మరి మనం ధనధాన్యాలమైపోయి మహిళలందరూ కోటేశ్వర్లు అయిపోవాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క సంకల్పమట. నిజంగా అటువంటి సంకల్పం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, చీరలు ఇయ్యంగానే ఈరోజు ఏదో పథకం అమలు చేసినట్ట. చీరలు ఇయ్యంగానే ఇలా మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం అమలు చేసినట్ట. ఎట్లా అన్నట్టు అదొకటి. ఆ రకంగా ఉంటే తెలంగాణలో మహిళలందరికీ చీరలు ఇవ్వాలి, కానీ డాక్టర్ గ్రూప్లో ఉన్నవారికి మాత్రమే బొట్టు పెట్టి మేము చీరలు ఇస్తాము అని అంటే కడమోలు ఏమైపోవాలి? మరి అందరూ కలిసి ఏకంగా ఓటేస్తేనే కదా ప్రభుత్వం ఏర్పడింది. సరే, తెల్ల రేషన్ కార్డు మీద ఉన్నటువంటి వాళ్ళకు ఎవరెవరికి చీర ఇవ్వబోతా ఉన్నారు, ఏమంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలారా మీరు కళ్ళతో చూడుర్రి. చూసిన తర్వాత ఈ వీడియోను గ్రూపులలో షేర్ చేయరి. ఏ గ్రూపులు అంటే డాక్టర్ గ్రూపులు కాదు, ఇవి మన వాట్సాప్ గ్రూపులల్లా. అట్లా అయితే అందరు చూస్తారు, తెల్ల రేషన్ కార్డు ఉన్న కూడా చీరలు ఇస్తారని. ఇచ్చి ఉంటే బాగుండు. రైతులకు పంట నష్ట పరిహారం కింద 10,000 ఇచ్చినుంటే బాగుండు. మనకి ఏదైతే రైతు భరోసా ఈ టైంలో వేయాల్సిన టైం వచ్చింది. డిసెంబర్ మొదటి వారం నుంచి రైతు భరోసా రావాలి. ఎలక్షన్ కోడ్ వేస్తేవి. మరి రైతు భరోసా ముందుగా వేస్తే అయిపోవు కదా. రైతు భరోసా వేస్తే తెలంగాణలో ఉన్న రైతులందరికీ ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుండే. చూద్దాం ఏమంటా ఉన్నారనేది. చీరల గురించి వచ్చి రైతు భరోసా గురించి మాట్లాడితే అది పద్ధతి కాదు, కానీ చీరల గురించే మాట్లాడదాం. రేషన్ కార్డు ఉంటే మీ ఇంటికే చీర అంటే పోస్టులు ఎత్తరా ఎట్లా ఎత్తారో తెలియదు, కానీ మన ఇంటికే చీరేనట. ఇక మా భార్య చెప్తే అల్లరపడక మనం, ఎందుకంటే చీర కావాలన్నట. మీరు చీర 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు అందిస్తాం. మంత్రి పొన్నం. తెలంగాణలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో కోవేడలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలందరికీ చీరలు అందించి వారిని కోటేశ్వరులను చేయడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రతి మండలానికి కన్వెన్షన్ స్కీమింగ్ను ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ఇది క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల సభ్యులకే మాత్రమే చీరలు ఇస్తూ ఉండగా, రేషన్ కార్డు ఉన్న వారికి కొందరు అర్హులు అయినప్పటికీ వాళ్ళకు చీరలు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. పంపిణీ పారదర్శకంగా జరగాలని మహిళలు కోరుతున్నారు. పారదర్శకంగా అంటే సమానంగా. తెలంగాణ మహిళలందరం ఒక్కటే, మరి అందరికి ఇవ్వకుండా సగం మందికి ఇచ్చి ఇంకా సగం మందికి ఎగనామం ఎందుకు పెడతా ఉన్నారని తెలంగాణ మహిళలు అడుగుతున్నారు కాదా. మరి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, ఓన్లీ డాక్టర్ గ్రూపులని ఓటేయమను, మిగతా వాళ్ళు ఓటేయకపోని ఏమవుతుంది? ఇగో ఇది కూడా గట్టినే ఉంటుంది. ఓటు అందరినీ వేయమన్నప్పుడు చీరలు కూడా అందరికి ఇవ్వాలి కదా. ఇంకా ఇక్కడ ఇచ్చే ప్రతి అన్ని మాటలు అవే. ఇగో అది కదే ఇది కదే. మళ్ళా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటేశ్వరులు చేయాలనే మహోన్నత లక్ష్యంతో పనిచేస్తుంది స్పష్టం చేసిండ్రు. తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుతోటి చీరలను పంపిణీ చేస్తామని, మహిళా సంఘాల్లో మహిళలే ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి అందజేస్తారని అన్నారు. ఆడబిడ్డలకు ఏ కష్టము రానివ్వమని హామీ ఇచ్చిండ్రు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమాలు కార్యక్రమాలను వేగంగా ప్రారంభించిందని తెలుపుకొచ్చిండ్రు. పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీరు చాలు చేసినటువంటి 3 రోజులకు పిరి బస్సు, దాన్ని మించి మీరు ఇంకేమైనా ప్రారంభం చేసిరంటే ఆడబిడ్డలకు మీరు ఏ కష్టం రానియమంటారు కదా. ఇప్పటికి దాదాపు 40 లక్షలకు పైచిలకు ఆడబిడ్డలు చదువుకొని నిరుద్యోగులుగా బతుకుతూ ఉన్నారు. చదువుకొని
అమీర్పేట్, మేడ్చల్, తూప్రాన్, ఇలా కృష్ణానగర్, అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చదువుకొని కోచింగులు తీసుకుంటూ ఇంకా పోరాడుతూ ఉన్నారు ఉద్యోగాల కోసం. 18 ఏళ్ళు పైబడిన మహిళలు, మన ఆడబిడ్డలు, అక్కా చెల్లెళ్ళు, వాళ్ళకు నువ్వు చీరలు ఇచ్చుడు కాదు, ఉద్యోగాలు ఇయ్యు, అప్పుడు నేను యాద్ చేస్తారు. ఇంకా వీళ్ళు ఏం చెప్పుకుంటా పోతా ఉన్నారంటే మహిళా సంఘాలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు వారికి 10 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 10 సంవత్సరాలు అంటే మహిళలు మొత్తం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉండాలి, కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇక్కడ 10 సంవత్సరాలు నువ్వు వడ్డీ లేని రుణాలు ఇస్తా అంటా ఉన్నావు కదా, మరి ఇందులోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా, అందులో ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో నేను చెప్పినటువంటి 40 లక్షల దాకా, ఇంచుమించు ఒక 20 నుంచి 40 లక్షల దాకా నిరుద్యోగ మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించు. ఇలానే 2500 కోసం ఎన్ని లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు, ఎన్ని లక్షల మంది పెట్టుకున్నారు, వాళ్ళందరికీ 2,02,500 రూపాయలు ఇప్పి ఇవన్నీ వేయాలి. కానీ నేను 10 సంవత్సరాలు వడ్డీ లేని రుణాలు అందిస్తాము అని పేర్కోడు. అంతేకాకుండా మహిళా సంఘాలకు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు వీలుగా పెట్రోల్ బంకుల విషయం ఒకరోజు క్లారిటీగా చెప్పాలి. పెట్రోల్ బంకులు వాళ్ళకు వాళ్ళే కట్టుకోవాలన్నా, వాళ్ళకు వాళ్ళే డ్యూటీలు చేసుకోవాలన్నా, ఆ పెట్రోల్ పోతే వచ్చినటువంటి డబ్బులు వాళ్ళే ఉంచుకోవాలన్నా, లేకపోతే మళ్ళీ ఇవి తీసుకుపోయి మీ చేతులకు, ఎమ్మెల్యేలకు, వాళ్ళకు మీ చేతిలో జమ చేయాలన్నా, ఎట్లా అన్నట్టు సోలార్ ప్లాంట్లో ఏం చేయాలి వాళ్ళు, అదన్నా క్లారిటీగా ఉండాలి కదా ప్రతి ఒక్క ముచ్చట. ఈ రకంగా ఏర్పాట్లకు సహకారం అందిస్తామని వివరించారు. ఈ చీరల పంపిణీ అనేది పథకం మాత్రమే కాదని, మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని వారికి అందించే శారీ అంటే చీరే బహుమతి అని సూచించుకొచ్చారు. ఈ ముచ్చటిట్లుంటే మహిళలందరూ ఆర్థికంగా ఎదిగి ఉన్నత శిఖరాలకు ఆరోపించాలని ఆశించారు. సారు మీరు చేసే ఏ పని అయినా కానీ అందరికీ కలిపి చేస్తే ఉన్న మహిళలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. సగం మందికి ఇచ్చి సగం మందికి సంకనాకిస్తే మాత్రము వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారో లేదో తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం ఉన్నత శిఖరాలకు వెళ్ళి కిందికి దించుతారు, అది ఖాయం. ఇది తెలంగాణ మహిళల యొక్క, ఎందుకంటే ఒక సాకలి ఐలమ్మ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అట్టంటోళ్ళు తెలంగాణ ఉన్నారు. సంకర ఆడబిడ్డని ఎత్తుకొని ఎత్తుర చేయి తెలంగాణ జెండాని ఎత్తుకొని తిరిగి పోరాడినటువంటి మహిళలకు ఈరోజు సమాన న్యాయం చేయకపోతే ఏ రకంగా ఉంటుంది అనేది మిమ్మల్ని మీరే ఆలోచన చేసుకొని ఈ చీరల పంపిణీ అనేది అందరికీ జరపాలి, అందరికీ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటి కూడా చాలా ఇగో ఇక్కడ చూడురి, తెల్ల రేషన్ కార్డు ఇక్కడ చూడురి, రేషన్ కార్డు ఉన్న వారికి సంఘాల్లో లేని అర్హులైనటువంటి మహిళలకు చీరలు అందకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చేయరా అంట. ఎందుకంటే ఇదే చేతు కదా జెండా పట్టింది, ఇదే చేతు గర్జించింది, ఇదే చేతు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది. కాబట్టి యనమల రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరి మీద కనికరం చూపి ప్రతి ఒక్కరికి చీరలు ఇచ్చుడితో పాటు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేయాలి. ఉన్నోళ్ళు లేనోళ్ళు గరీబోళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ యాద్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు పిరి బస్సు పెట్టమని అడగలే, ఇప్పటికి కూడా మహిళలకు పిరి బస్సు ఇష్టం లేదు. దాంతో ప్రభుత్వానికి ఉదా ఖర్చు అయిపోతా ఉన్నది, నెలకు 4 నుంచి 6,000 కోట్ల దాకా. అది కాకుండా నువ్వు పెట్టాల్సిన స్కీమ్ ఏదైతే ఉందో 2,500, ఎందుకంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు బతుకుతారు 2,500 తోటి. అది కోరుకుంటా ఉన్నాం, తెలంగాణ మహిళలందరూ కోరుకుంటా ఉన్నారు. దాన్ని త్వరలోనే అమలు చేయాలని కోరుకుంటూ తెలంగాణ మహిళలందరికీ, అక్కయ్యలందరికీ జై తెలంగాణ, జై జై తెలంగాణ.